నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో జనరల్గా ఏంటంటే స్నాక్ ఐటమ్ అనే వరకు ఎక్కువగా మనం బజ్జీలు, పకోడీలు ఇలా వేసుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా నాన్ వెజ్తో కూడా చాలా రకాల స్నాక్స్ మనం తయారు చేసుకుంటున్నాం. లైక్ మంచూరియా కానీ, లేకపోతే చికెన్ 65 కానీ, సీ ఫుడ్స్తో కూడా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు స్నాక్స్లా. ఎలా అంటే అపోలో ఫిష్ కానీ, లేకపోతే ఫిష్ ఫ్రైలు ఇలాంటివి ఉంటాయి కదా. ఈరోజు నేను ప్రాన్తో ఒక స్నాక్ ఐటెం తయారు చేస్తున్నాను. ఇది కొంచెం మనకు సాఫ్ట్గా కాకుండా కొంచెం క్రిస్పీగా వచ్చేది క్రిస్పీ ప్రాన్స్. సో ఈవినింగ్ టైంలో స్నాక్లా తీసుకోవాలనుకుంటే చాలా బాగుంటుంది. క్రంచీగా పై లేయర్ అంతా కూడా లోపల సాఫ్ట్గా సూపర్గా ఉంటుంది. ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. సో దీన్ని ఏంటంటే మనం చాలా తక్కువ పదార్థాలతోనే హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ డీప్ ఫ్రై చేస్తున్నాను కాబట్టి ముందుగా ఆయిల్ వేడి పెట్టేస్తున్నాం. సో ముందుగా ఒక బౌల్లో శుభ్రంగా క్లీన్ చేసుకున్న ప్రాన్స్, దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, అలాగే మిరియాల పొడి, కొద్దిగా బేకింగ్ పౌడర్. ఓకే, సో అలాగే కార్న్ఫ్లవర్, సో వీటన్నిటి కూడా కొంచెం కోటింగ్లో రావాలి. కార్న్ఫ్లోర్ వచ్చిన తర్వాత రెడ్ చిల్లీ సాస్. కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనకు మార్కెట్లో స్పైసీ కోసం క్యాప్సికో సాస్ అనేది కూడా దొరుకుతుంది, చిన్న బాటిల్. దాంట్లో 2-3 డ్రాప్స్ వేసుకున్నా కూడా చాలా స్పైసీగా ఉంటుంది. ఎక్కువగా కావాలనుకుంటే అది కూడా 1-2 డ్రాప్స్ వేసుకోవాలి. ఇది ఒక్కసారి కలుపుకున్న తర్వాత దీనికి మళ్ళీ ఇందాక కార్న్ఫ్లోర్ వేసాం కదా, ఇక్కడ మైదా వేసుకుంటాం. ఓకే, సో ఇంట్లో వేసినాయని కూడా దీన్ని కొంచెం బాగా పట్టేస్తూ ఉంటుంది. కాసేపల్లా దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా దీంట్లో కూడా కొద్దిగా ఉప్పు, అలాగే కొంచెం మిరియాల పొడి పక్కన పెట్టేసి ప్లేట్లో క్రిస్పీ అనుకున్నాం కదా బ్రెడ్ పౌడర్ పైన మనకు మొత్తంగా కోటింగ్లా వేసుకోవడానికి. సో వీటి కొంచెం సైడ్లో మనకు నంచుకొని తినడానికి కొద్దిగా ఉల్లిపాయలు తీసుకున్నాను నేను, ఇలా పొడవుగా కట్ చేసుకున్నాం. ఓకే, సో కొంచెం లచ్చా టైప్లో చేస్తున్నాను. కొద్దిగా ఉప్పు, కొంచెం మిరియాల పొడి, కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది అనుకుంటే కొంచెం నిమ్మరసం 2-3 చుక్కలు మనం యాడ్ చేసేసుకొని కలిపేసి పెట్టేసుకుంటే మనకు అప్పటి వరకు ఈ స్నాక్ అయ్యేలోపు అది కొద్దిగా లోపల వరకు ఫ్లేవర్స్ వెళ్ళేసి సైడ్లో మనం ఆ స్నాక్తో పాటు తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది కాంబినేషన్ అనేది. రైట్, ఇది కాసేపు
పక్కన పెట్టేసుకుందాం. ఇవన్నీ సో ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటిగా ఇది మనం ఫ్రై చేసేసుకోవాలి. ఓకే, చూడండి వీటంతా ఫుల్ కోటింగ్లా వచ్చేసింది కదా. మనం వేసేసుకున్న కార్న్ఫ్లోర్, అలాగే రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నాం, పెప్పర్, సాల్ట్, తర్వాత కొద్దిగా బేకింగ్ పౌడర్, మైదా అన్నీ వేసేసుకున్నాం. సో అవన్నీ కూడా ఇలా పైన మనకు కోటింగ్లా వస్తుంది. అందుకే వాటర్ అనేది ఎక్కువగా దీంట్లో యాడ్ చేయకూడదు. నెక్స్ట్ ఒక్కొక్కటిగా ఎగ్లో డిప్ చేసి ఓకే, సో ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని మనం నూనెలో చిన్నటి మంట పైన వేసేసుకోవాలి. పైన ఉన్న ఆ లేయర్ అంతా కూడా మనకు ఊడిపోతుంది. ఎక్కువ ఫ్లేమ్లో పెట్టేసి లేదా మాడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఒక్కొక్కటిగా కొంచెం మనకు వేగుతూ ఉంటే టర్న్ చేసుకోవాలి. సో బ్రెడ్ పౌడర్ అదే యాడ్ చేసాం కదా, కొంచెం తొందరగానే మనకు కలర్ అనేది కూడా బాగా వస్తుంది అన్నమాట. సో ఇలా ఒక్కొక్కటిగా మనం ఒక్కొక్క వాయి వేసేసుకొని తర్వాత మధ్య మధ్యలో గమనిస్తూ కూడా ఉండాలి. ప్రాన్ అనేది మనకు కొంచెం ఫాస్ట్గానే వేగిపోతుంది, మాడిపోకుండా చూసుకుంటూ అన్నిటిని నీట్గా చేసేసుకుంటే క్రిస్పీ ప్రాన్స్ మనకు రెడీ అయిపోతాయి. బయటికి వెళ్ళకుండా మనం ఇంట్లోనే అందరికి ఇలా చేసి పెట్టేస్తే హ్యాపీగా తింటారు. బాగుంటుంది క్రిస్పీనెస్ అనేది కానీ, దాంట్లో కావాల్సిన ఫ్లేవర్స్ కానీ, స్పైసీ అనేది కానీ ఎంత కావాలో మనం ఇంట్లో చేసుకుంటే మనకు తగ్గట్టుగా, ఇంట్లో వాళ్ళకి తగ్గట్టుగా దాంట్లో యాడ్ చేసేసుకోవచ్చు. సో వేసేటప్పుడు కూడా కొంచెం విడిగా వేసేసుకోవాలి. ఒకే చోట వేసేసుకుంటే ముద్దలా అయిపోతాయి. అదొకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. అప్పుడు ఏంటంటే రెండు అలా అతుకున్న చోట మనకి ఆ క్రిస్పీనెస్ అనేది మనకు రాదు. కాబట్టి చేసుకునే డిష్ కొంచెం ఓపిక్గా ఇలా చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఓకే, సో వీటిని అన్ని వైపులా టర్న్ చేసుకుంటూ స్లో ఫ్లేమ్ మీదే చేయాలి. ఎందుకంటే లోపల మనకున్న ఆ ప్రాన్ కూడా మనకు వేగాలి కదా. అవి బాగా మగ్గితేనే తినేటప్పుడు ఆ పచ్చి వాసన లేకుండా ఉంటుంది. మంచి కలర్ వచ్చేసాయి. సో వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఓకే, సో సైడ్లో కొంచెం ఇలా ఉల్లిపాయలు, అలాగే డిప్ లాగా ఇక్కడ నేను టమాటా సాస్ యూజ్ చేస్తాను. లేదా మీకు నచ్చిన ఇంకేదన్నా సాస్తో కూడా మీరు హ్యాపీగా దీన్ని తీసేసుకోవచ్చు. కరకరలాడుతూ క్రిస్పీగా సూపర్గా ఉంటాయి. లోపలంతా కూడా సాఫ్ట్గా, పై లేయర్ అంతా కూడా మనకు కొంచెం క్రిస్పీగా ఉంటుంది ఈ డిష్ మనకు. సో తప్పకుండా ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. క్రిస్పీ ప్రాన్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి రొయ్యలు 1/2 kg, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, మైదా 2 టేబుల్ స్పూన్లు, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, గుడ్లు 2, టమాటో సాస్ కొద్దిగా, రెడ్ చిల్లీ సాస్ 1 టీ స్పూన్. క్రిస్పీ ప్రాన్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో పచ్చి రొయ్యలు, సరిపడా ఉప్పు, మిరియాల పొడి, బేకింగ్ పొడి, కార్న్ఫ్లోర్ వేసి ఒకసారి కలుపుకోవాలి.
తర్వాత అందులో రెడ్ చిల్లీ సాస్, మైదా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో కోడిగుడ్లు కొట్టి వేసి అందులో ఉప్పు, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. ఒక ప్లేట్లో బ్రెడ్ పొడి వేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయ బౌల్లో ఉప్పు, మిరియాల పొడి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న రొయ్యలను కోడిగుడ్డు బౌల్లో ముంచి తీసి బ్రెడ్ పొడిలో అద్ది వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కలిపి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే క్రిస్పీ ప్రాన్స్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. ఎక్కువ కష్టపడనక్కర్లేదండి. ఇంట్లో ఉండే పదార్థాలు జస్ట్ ప్రాన్స్ ఒక్కటి మనం తెచ్చుకుంటే చాలు. సాల్ట్, పెప్పర్ ఇవన్నీ కూడా మనకి ఇంట్లోనే ఉంటాయి కదా. మైదా, కార్న్ఫ్లోర్, బ్రెడ్ పౌడర్ కూడా హ్యాపీగా ఇలాంటి స్నాక్స్ మనం ఇంట్లోనే తయారు చేసుకుంటుంటే సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కీరా, క్యారెట్ అలాగే హైబ్రిడ్ టమాటా కాంబినేషన్లో ఒక ఫ్లవర్ షేప్లో చేస్తున్నాను. అంటే మూడిటి కాంబినేషన్లో చేస్తున్నాను. సో దీనికి లైన్స్ వేస్తున్నాను. టూల్ వల్ల ఏంటంటే మనకు కొంచెం టైం అనేది చాలా సేవ్ అవుతుంది. ఓకే, సో వీటిని ఇప్పుడు మనం స్లైసెస్లా కట్ చేసుకోవాలి. ఓకే, స్లైసెస్ ఇక్కడ పక్కన పెట్టేస్తున్నాం. దీంట్లో కట్ అండ్ ఫోల్డ్ చేస్తున్నాం. ఇక్కడ కొంచెం గ్యాప్ వదిలేసి ఇక్కడ నుంచి స్లైసెస్లా కట్ చేయడం. సో ఒకవైపు అలాగే జాయింట్ ఉంటుంది, రెండో వైపు మొత్తం తీసేస్తాం ఆ జాయింట్ అనేది. ఓకే, సో ఇలా వస్తుంది. ఫస్ట్ అండ్ లాస్ట్ వదిలేసి మనం మధ్యలో ఉన్న 3 ఫోల్డ్ చేసేసుకుంటున్నాం. పల్చగా వస్తేనే ఈ ఫోల్డింగ్ అనేది వస్తుంది, లేకపోతే స్లైసెస్ మనకు విరిగిపోతాయి. అదొకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ టమాటోతో వచ్చేసి మినిమం 5 లేదా 6 స్లైసెస్ మనం పెట్టేసుకోవచ్చు. అంటే పెటల్స్లా తీసుకుంటున్నాం. ఈ మధ్యలో సీడ్తో మనకు అవసరం లేదు కాబట్టి ఈ జ్యూస్ అదంతా కూడా తీసేస్తున్నాం. ఓకే, తీసేయడం వల్ల కొంచెం ఇది మనకు ఫ్లాట్గా కూడా వస్తుంది. ఇప్పుడు జస్ట్ ఇలా ఇచ్చేసి ఒక ఘాటు పెట్టేస్తున్నాం. ఓకే, ఈ షేప్లో వస్తుంది.
ఫస్ట్ ఇక్కడ కొంచెం ఇలా ట్రిమ్ చేసేసుకుని స్ట్రైట్ కట్, పైనుంచి కొంచెం స్లాంట్, ఇక్కడ కూడా స్ట్రైట్, పైనుంచి స్లాంట్. ఎన్ని పీసెస్లో అవసరం అవుతాయి మనకు ముందుగా అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి ముందుగానే. సో హైబ్రిడ్ టమాటోతో మనకు ఏ కార్వింగ్ చేసినా ఏ డిజైన్ చేసినా బాగుంటుంది. అంటే కొంచెం కండ ఎక్కువగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది స్కిన్ అనేది. మధ్యలో ఒక చిన్న సర్కిల్, ఇది సెంటర్ పాయింట్ని చూపిస్తున్నట్టుగా దాన్ని కొంచెం ఎలివేట్ చేయాలి. ఓకే, సో ఇలా ఒక్కొక్క ఘాట్ ఇస్తూ దాని పక్క నుంచి స్లాంట్గా కట్ చేస్తున్నాం. ఘాట్ ఇచ్చిన చోట అలా పీస్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇలాంటి ఫ్లవర్ మనం బీట్రూట్లో చేసుకోవచ్చు, రాడిష్లో చేసుకోవచ్చు, క్యారెట్లో. మన కలర్ కాబట్టి ఏది కావాలి అనేది చూసుకొని ఆ కలర్లో తీసుకొని మనం తయారు చేసుకోవచ్చు. కొంచెం బయట వరకు తీసుకుంటున్నాను, కలర్ అనేది కూడా కనపడాలి మనకి. దీనిపైన టొమాటో, ఈ గ్యాప్లో వచ్చేసి మనకు ఈ కట్ అండ్ ఫోల్డ్ ఉంది కదా, అది వచ్చేస్తుంది. కట్ అండ్ ఫోల్డ్ కాసేపు మనం వాటర్లో వేసినా అది బాగా స్టిఫ్గా అయిపోయి డిజైన్ అలాగే నిలబడిపోయి ఉంటుంది. మనకు అవసరం అనుకుంటే వేసుకోవచ్చు వాటర్లో. ఫైనల్గా క్యారెట్, రైట్. సో అందమైన ఫ్లవర్ మనకి ఇలా డిఫరెంట్ వెజిటేబుల్స్తో మనం కాంబినేషన్లో చేసుకొని అరేంజ్ చేసేసుకుంటే మనకు నీట్గా ఒక బ్యూటిఫుల్ డిజైన్ అనేది వచ్చేస్తుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో ఈ మధ్య పిల్లలు ప్రతి స్నాక్ కూడా ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుంది, చేసి పెట్టమని అమ్మ వాళ్ళని అడుగుతూ ఉంటారు. కాబట్టి అన్ని రకాల పదార్థాలు ఇంట్లోనే పెట్టుకుంటూ ఉంటారు. దాంతోపాటుగా మెయిన్గా ఏంటంటే రోల్స్ చేసుకున్న, శాండ్విచ్లు చేసుకున్న కంపల్సరీ వెన్న అనేది ముఖ్యం. దాంట్లో మనకు ఒక్కొక్కసారి మనకు అన్సాల్టెడ్ ఉంటుంది, సాల్టెడ్ కూడా ఉంటుంది. సాల్టెడ్ అయితే మనకి ఎక్కువ రోజులుగా నిల్వ ఉంటుంది, దాన్ని చెప్పనక్కర్లేదు. ఒక్కోసారి అన్సాల్టెడ్ తెచ్చుకున్నప్పుడు వాడకుండా దాన్ని ఎక్కువ రోజులు మనం నిల్వ చేసుకోవాలనుకుంటే సింపుల్ అండి.
ఒక బౌల్లో వేసేసుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేయడం. ఎందుకంటే కొన్ని రకాల డిష్లు చేసుకునేటప్పుడు మనం అన్సాల్టెడ్ బటర్ని వాడుతూ ఉంటాం కదా, అది ఎక్కువ రోజులు మనకు నిల్వ ఉండాలి అనుకుంటే, అంటే ఎక్కువ వెంటనే వాడట్లేదు అనుకున్నప్పుడు కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసేసి తర్వాత మనకు కావాల్సిన ఒక చిన్న గాజు బౌల్లో వేసేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అది సెట్ అయిపోతుంది. దాని తర్వాత బటర్ పేపర్లో పెట్టేసి మీరు దాన్ని స్టోర్ చేసేసుకోవచ్చు. సింపుల్ చిట్కా. ఎక్కువ రోజులు అన్సాల్టెడ్ బటర్ పెట్టుకోవాలనుకుంటే ఈ చిట్కా పాటించండి. చూసారు కదా, ఒక 3 వెజిటేబుల్స్ డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాం. ఎందుకంటే మనం తీసుకునే ఆ వైట్ ప్లేట్లో కూడా బాగా ఎలివేట్ కావాలి, బ్రైట్గా కనబడాలి. సో ప్లేటింగ్ అనేది కూడా చాలా ముఖ్యం. దీంట్లో ట్రై చేస్తూ ఉండండి. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో వేడివేడిగా క్రిస్పీ ప్రాన్స్ రెడీగా ఉన్నాయి. టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాను. ఓకే, కొద్దిగా టొమాటో సాస్, మనం రెడీ చేసుకున్నాం. అవును, సింపుల్గా ఎక్కువ హడావిడి లేకుండా ఓన్లీ సాల్ట్ అండ్ పెప్పర్, కొంచెం స్పైసీ కోసం మనం రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేసాం కదా. ఓవరాల్గా సూపర్గా ఉంది. పై లేయర్ అంతా కూడా మంచి క్రిస్పీగా, అంటే బ్రెడ్ పౌడర్లో మనం అది ఫ్రై చేసుకున్నాం కాబట్టి చాలా బాగుంది. స్లో ఫ్లేమ్లో చేసుకోవడం వల్ల లోపల వరకు కూడా ఆ ప్రాన్ అనేది బాగా మగ్గి మంచి టేస్ట్ యాడ్ చేసిందన్నమాట. ఎప్పుడైనా కూడా వెంటనే మనం మిక్స్ చేసిన వెంటనే డీప్ ఫ్రై చేసుకోకుండా కాసేపు అలా పక్కన పెట్టేస్తే కొద్దిగా ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా లోపల వరకు వెళ్తాయి అన్నమాట. ఆ ప్రాన్ లోపల వరకు మనం తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా కొంచెం జ్యూసీగా అలా హ్యాపీగా బయటికి వస్తూ ఉంటే ఆ డిష్ని సూపర్గా ఎంజాయ్ చేసేయచ్చు. సో డిప్ అనేది ఇక్కడ నేను టమాటో సాస్ పెట్టాను, లేదా మీకు ఇష్టం, మీకు మయోనైస్ కూడా రకరకాలుగా మనం సాసులు తయారు చేసుకుంటాం కదా, మీకు ఏది ఇష్టం ఉంటే అది హ్యాపీగా తయారు చేసుకొని ఈ డిష్తో తీసేసుకోవచ్చు. చాలా బాగుంది. పిల్లలకే కాదు అందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది వాటి మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు నమస్తే.